మనుగడ సాగిస్తూ ఉన్నారు. ఎందుకనంటే భారతదేశంలోనే మత్స్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. మరి దీంట్లో ఫీడు, సీడు, అలాగే పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర ఎప్పుడూ కూడా రైతులను నడ్డివిరుస్తూనే ఉంటుంది. ప్రధానంగా గడిచిన 10 రోజుల నుంచి రైతుల్లో ఒక ఆందోళన. ఎందుకనంటే మార్కెట్ ధర ఉన్నట్టుగా ఉండి 40 రూపాయల నుంచి 50 రూపాయలు తగ్గిపోవటం, కొనేటువంటి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా మరి అమెరికా ట్యాక్సులు విధించింది, దానివల్ల నాకు నష్టం వస్తుంది, అందువల్ల మేము తగ్గించుకుంటున్నాము, ఎవరో ముందుకు రానటువంటి పరిస్థితి. ఆక్వా రైతులందరూ కూడా వేసవికాలం పట్టుబడికి వచ్చినటువంటి, లేదు వైరస్ వచ్చి చనిపోయినటువంటి, వ్యాధుల కారణంగా చనిపోతున్నటువంటి చెరువులను పట్టుకోవడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి. ఈ రోజున ఆక్వా రైతు అంతా కూడా అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి. సహజంగా చూసినట్టయితే ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ఎక్కడన్నా ముడి సరుకులు పెరిగితే ఫీడ్ రేట్ పెంచుతారు, అది భారం రైతు మీదే పడుతుంది. అలాగే సీడు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు ఏదైనా నష్టం వస్తుందని అంటే సీడ్ ధర పెంచుతారు సిండికేట్ అయ్యి. అలాగే ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి ఎక్స్పోర్టర్స్ వాళ్ళకి 10 రూపాయలు ఏదైనా ఇబ్బంది వస్తుందని అంటే సిండికేట్ అయ్యి వెంటనే రేటు తగ్గించటం, ఇలాంటివన్నీ కూడా భారం అంతా కూడా రైతు మీదే పడేటువంటి పరిస్థితి. ఎవరికి నష్టం వచ్చినా ఆ భారం రైతు మీద పడేటువంటి పరిస్థితి. కానీ అలాగే ఈరోజు వరకు ఎన్నో ఒడిదుడుకుల్ని ఆక్వా రైతాంగం ఎదుర్కొంటూ ఉంది. కానీ ఇప్పుడు మరి ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా సిండికేట్ అయ్యి ఈ రేట్లని మరి తగ్గించడం రైతుల్లో ఒక ఆందోళన ఏర్పడింది. గతంలో ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక ఆక్వా రైతాంగానికి ఒక భరోసా ఇచ్చాం. ఈ ఒడిదుడుకులను అధిగమించడానికి బాధ్యత తీసుకుంది ప్రభుత్వం.